కమర్షియల్ ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. ₹1,00,000 పైన రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్న కస్టమర్స్ పూర్తి వీడియో చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయాల్సిందే కోరుతున్నాము. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక ₹1,00,000 పైన రెంటల్ ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీతో వచ్చాను. ప్యూర్ కమర్షియల్ బిల్డింగ్ ఇది. పూర్తి వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మన ఈ ప్రాపర్టీ ఓనర్ గారు కూడా మనతో పాటే ఉన్నారు. కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. ప్రాపర్టీ కాస్ట్ ఎన్ని గజాలలో ఉంది బిల్డింగ్ అనేది ఒక విషయం మీకు చెప్పేసి దీని రేటు గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ప్యూర్ కమర్షియల్ బిల్డింగ్ ఫ్రెండ్స్. అయితే మొత్తము 317 గజాల స్థలం ఇది. మొత్తము యాక్చువల్గా పెద్ద ప్రాపర్టీ. ఇందులో 2 ప్లాట్ల కింద డివైడ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ కూడా కంప్లీట్ షట్టర్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ కూడా షట్టర్స్ ఉంటాయి. అండ్ మీరు పైన సెకండ్ ఫ్లోర్ కూడా మీరు కంప్లీట్ కమర్షియల్ టైపే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే ఒకటి ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసి నార్త్ వెస్ట్ ప్రాపర్టీ వచ్చేసి టోటల్ 163 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. దీని డైమెన్షన్ పరంగా చూసుకుంటే 33.4 ఏమో విడ్త్ రోడ్ ఫేస్, 44 ఏమో లెంత్. ఈ ప్రాపర్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3,800 ఎస్ఎఫ్టీ కింద డిజైన్ చేశారు. ఈ యొక్క ప్రాపర్టీ కాస్ట్ 1,55,00,000 కింద కోట్ చేశారు. మీరు చూస్తున్న నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ 1,55,00,000 ప్రాపర్టీ. ఒకవైపు రోడ్డు కనుక చూసుకుంటే వెస్ట్ వైపు మనకి 30 ఫీట్ రన్నింగ్ రోడ్ సీసీ రోడ్తో ఉంటుంది. అండ్ నార్త్ వైపు రోడ్ కనుక చూసుకుంటే 25 ఫీట్ రోడ్ ఉంటుంది. కానీ పొజిషన్లో మీకు 30 ఫీట్ కనిపిస్తూ ఉంటుంది. మీకు కంప్లీట్ రోడ్ పొజిషన్ చెప్తున్నాను, కానీ డాక్యుమెంట్ పరంగా 25 ఫీటే ఉంటుంది. అండ్ వెస్ట్ వైపు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ 1,55,00,000 కింద కోట్ చేయడం జరిగింది. ఇంకొక ప్రాపర్టీ గురించి చెప్తాను. అది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అది సపరేట్ డాక్యుమెంట్తో ఉంటుంది. అది కూడా G+2 పెంట్ హౌస్తో డిజైన్ చేశారు. ఆ ప్రాపర్టీ టోటల్ ఎస్ఎఫ్టీ కనుక చూసుకుంటే 4,200 ఎస్ఎఫ్టీతో డిజైన్ చేశారు. ప్రాపర్టీ డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 25.5 ఏమో విడ్త్ రోడ్ ఫేస్ ఉంటుంది, అది నార్త్ వైపు. 55 ఏమో లెంత్. టోటల్ 154 స్క్వేర్ యార్డ్స్ విత్ 4,200 ఎస్ఎఫ్టీతో డిజైన్ చేసిన ఈ నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ కమర్షియల్ బిల్డింగ్ వచ్చేసి దీని కాస్ట్ 1,50,00,000 కింద కోట్ చేశారు. ఒకవేళ పార్టీ ఇంట్రెస్టెడ్ ఉండి టోటల్ బిల్డింగ్ అంటే మీకు నార్త్ వెస్ట్ కార్నరు ప్లస్ నార్త్ ఫేసింగ్ బిట్ కూడా తీసుకోవాలనుకుంటే మొత్తం 3,05,00,000 కింద కోట్ చేశారు. అయితే టోటల్ మీకు ప్లాట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 317 గజాల కింద ఈ యొక్క ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోసారి బిల్డింగ్ కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు, చాలా హెవీ కన్స్ట్రక్షన్గా చేయడం జరిగింది. ఇది కంప్లీట్ స్ట్రక్చరల్ డిజైన్ అని చెప్పి మనకి ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఒక్కసారి మనము ఈ ప్రాపర్టీ ఓనర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ శ్రీనివాస్ గారు, కొద్దిగా టైం ఇచ్చారు మళ్ళీ మీరు, థ్యాంక్ యూ. అయితే కొన్ని విషయాలు చెప్పండి. అంటే మీరు దగ్గరుండి కట్టించిన బిల్డింగ్ అని చెప్పారు, ప్యూర్ కమర్షియల్గా కట్టినామన్నారు. ఇంకోటి ₹1,00,000 పైన రెంటల్ కూడా వస్తుంది సార్ అని మీరు చెప్పడం జరిగింది, ఎక్కువనే వస్తుందని చెప్పారు. ఎలా కన్స్ట్రక్షన్ చేశారు సార్? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది హెవీ పిల్లర్స్ ప్లస్ హెవీ బీమ్స్ కన్స్ట్రక్షన్ చేసాము. మనం స్ట్రక్చర్ డిజైన్ దీని ఏంటంటే మధ్యలో పిల్లర్స్ అవసరం లేకుండా హెవీ పిల్లర్స్ హెవీ బీమ్స్తోనే కన్స్ట్రక్షన్ చేసాము మనం. ఓకే, స్ట్రక్చరల్ డిజైన్ 100%. ఓకే ఓకే. మనకేంటంటే ఎంత హెవీ మెటీరియల్ దాని లోపల ఇన్స్టాల్ కింద గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ పెట్టినా కూడా మనకి ఎటువంటి ఇష్యూస్ రాకుండా అట్లా డిజైన్ చేసాం మనం. ఓకే సార్. మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కు మెటీరియల్ తీసుకెళ్ళాలి అంటే DCM జస్ట్ ఇక్కడ పెట్టేస్తే డైరెక్ట్ అక్కడ ఫోల్డబుల్ రైలింగ్ లాగా పెట్టేసాము. అది ఇట్లా మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి వెహికల్ నుంచి డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ కు మెటీరియల్ షిఫ్ట్ చేసుకోవచ్చు. మనం మెటీరియల్ తీసేటప్పుడు కూడా అలానే చేసుకోవచ్చు. ఓకే సార్, ఎటువంటి ఇష్యూస్ లేవు. మనకు ఎంత హెవీ మెటీరియల్ అయినా కూడా గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. పైన కూడా కాన్ఫరెన్స్ హాల్ ఫ్లోర్ కానీ ఫోల్డబుల్ డోర్ పెట్టాము. అది యాక్చువల్గా దానిపైన కూడా బ్యూటిఫుల్ షెడ్ వేసాము. అది మీకు ఆ షెడ్ కూడా కూలింగ్ ఉంటుంది. అంటే హెవీ అంటే రెయిన్ వచ్చినప్పుడు కూడా 50% సౌండ్ తక్కువ ఉంటుంది, ప్లస్ కూలింగ్ కూడా ఉంటుంది. అది UPVC షీట్స్ తో వేసాము. సైడ్ మనము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే దాని గురించి మన పిల్లర్స్ ఉంటే మనకు డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి కాలమ్స్ లేదు, అలా కాకుండా మనం స్ట్రక్చరల్ డిజైన్ చేపించాము.
మధ్యలో పిల్లర్స్ ఉంటే డిస్టర్బ్ అవుతుంది అని. ఇప్పుడు మనం ఏంటంటే రూమ్ కన్స్ట్రక్షన్ కానీ ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ రిక్వైర్మెంట్ అలాగ ఉంటుంది. దానివల్ల మనం ఏంటంటే డిఫరెంట్ వేస్లో మనకి ఎలా కావాలంటే అలా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంది. ఓకే, వేరే దానికి ఏందనుకోండి, ఇప్పుడు మధ్యలో పిల్లర్స్ ఉంటే డిస్టర్బ్ అవుతుంది, మనం కన్స్ట్రక్షన్ కరెక్ట్ చేసుకోలేము. ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ రిక్వైర్మెంట్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మనది ఏంటంటే ఏ కస్టమర్కైనా కూడా ఎవరికైనా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనము కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. పైన కూడా కాన్ఫరెన్స్ హాల్ కూడా లోపల ప్రొజెక్టర్ పెట్టేసి మనము ఆ రూమ్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసామో అది మొత్తం ఫోల్డబుల్ డోర్ లాగా ఉంటుంది. ఫోల్డబుల్ మొత్తం ఓపెన్ అవుతుంది. బయట చైర్స్ వేసుకొని మనము అక్కడ స్క్రీన్ పెట్టేసి ప్రొజెక్టర్ అట్లా కూడా చేసుకోవచ్చు. సార్ ఇంకోటి పైన వాటర్ ఓవరేడ్ ట్యాంక్ ఒకటి 1.5 lakhs అండి. దానికి 6 layers ఉంటుంది. దానికి వెదర్ లో ఏ టైప్ ఆఫ్ వెదర్ కండిషన్ లో అయినా కూడా వాటర్ ఏ కండిషన్ లో అయితే ట్యాంక్ లోపలికి వెళ్తుందో అదే కండిషన్ లో మనకు వస్తుంది. అదే వస్తుంది. SS లో టాప్ గ్రేడ్ 7080 అది స్టీల్ SS లో టాప్ గ్రేడ్ అది. దాంతో మన 6 layers ఉంటుంది. ఇన్సులేషన్ కూడా ఉంటుంది ట్యాంక్. అది మెయింటెనెన్స్ మనకు క్లీనింగ్ కూడా అవసరం లేకుండా అది స్లోప్ ఉంటుంది కింద. జస్ట్ బోల్ట్ రిమూవ్ చేసేస్తే మనం ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది. సార్ ఇంకోటి ఇప్పుడు షట్టర్స్ ఉన్నాయి కదా, GI షట్టర్స్, ఇది ఫుల్లీ ఆపరేటెడ్ GI షట్టర్స్ అండి. మీరు చూసారు కదా ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి చూస్తానంటే పర్లేదు సార్. అయితే ఫుల్ GI ఇదేమో MS కాకుండా మనం GIది గేజ్ కూడా ఎక్కువ థిక్నెస్ గేజ్ పెట్టేసి ఆ షట్టర్స్ పెట్టాము. అంటే రస్ట్ ఫ్రీ 100%. మనకి ఏంటంటే లెంత్ పెద్దగా ఉంది, దానివల్ల మనం గేజ్ కూడా హెవీ యూజ్ చేసాము. ఓకే, మనం అన్ని రిమోట్స్ ఈ విధంగా రిమోట్ ఆపరేటెడ్ గా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ షట్టర్స్ మొత్తం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని ఆల్ షట్టర్స్ అన్ని కూడా GI రిమోట్ ఆపరేటెడ్ షట్టర్స్ 6 షట్టర్స్ తీసుకున్నారు. ఓకే సార్, ఇంకోటి మీ నోట్ నుంచి విందాము. ఒకసారి నేను కూడా చెప్పినాను SFT కూడా, మీకు ఐడియా ఉంటే. ఇప్పుడు ఒకటి నార్త్ వెస్ట్ SFT ఎంత చేసేస్తారు? నార్త్ వెస్ట్ 3800 SFT అండి అప్రాక్సిమేట్లీ నియర్లీ. ఓకే, అండ్ ఇదేమో నార్త్ ఫేస్ ఇదేమో 4200 SFT. ఓకే సార్, ఇంకోటి మీరు రేట్ కూడా చెప్పారు సార్. నార్త్ వెస్ట్ రేటు 1,55,00,000 అని చెప్పారు. అండ్ నార్త్ వచ్చేసి 1,50,00,000 చెప్పారు సార్. అంటే ఎవరన్నా కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉండి కస్టమర్ బిల్డింగ్ తీసుకుంటామంటే దాన్ని బట్టి మనము కొద్దిగా నెగోషియబుల్ చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు సపరేట్ గా ఉంది డాక్యుమెంట్ కూడా. ఒకటేమో 1,55,00,000 అన్నారు. ఇది ఏంటంటే సపరేట్ 154 స్క్వేర్ యార్డ్స్ G+2 సపరేట్ డాక్యుమెంట్ సపరేట్ పర్మిషన్స్. అది 163 స్క్వేర్ యార్డ్స్ సపరేట్ డాక్యుమెంట్ సపరేట్ పర్మిషన్స్. ఇప్పుడు వాస్ ప్రకారంగా మధ్యలో ఏంటంటే కొద్దిగా లిఫ్ట్ పోర్షన్ ఉండే వాస్ ప్రకారంగా 100% ఇప్పుడు దీనికి వాస్ వస్తుంది అని చెప్పేసి మధ్యలో తీసేసి దానికి సపరేట్ చేస్తున్నారు. దీనికి సపరేట్ గేటు, దీనికి సపరేట్ కాంపౌండ్ వాళ్ళు అంతా సపరేట్ ఉంటుంది. ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కనెక్షన్స్ కూడా సపరేట్ ఉంటుంది. డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేసుకుంటా అన్నా కూడా దానికి ఇంటర్నల్ కనెక్షన్ మనం చేసి ఇస్తాము. ఇంకోటి ఏంటంటే దీనిలో 1600 feet మనకు ఇది ఉంది బోర్. నీళ్ళు 1.5 inch వాటర్ వస్తుంది. హెవీ ప్రెషర్ వాటర్ వస్తుంది. హెవీ వాటర్ 600 layers. చిన్న మాట సార్, ఇప్పుడు నాకు ఆల్రెడీ మీరు ఒక విషయం చెప్పారు. అంటే ఇంటికి ఆల్రెడీ స్టీల్ ట్రేడర్ అండ్ సిమెంట్ ట్రేడర్గా ఉన్నాము బిజినెస్లో. దీనికి వాడిన స్టీల్ కూడా ఒకటి 25 mm అండ్ 20 mm రాడ్స్ వాడినామన్నారు. సిమెంట్ కూడా కంప్లీట్ అల్ట్రాటెక్ వాడాము సార్. అది సార్ ఇంకోటి లాస్ట్ సార్, ఇంకో క్వశ్చన్ అడిగి నేను ముగిస్తాను. సరే, అయితే ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్నారు సార్, అంటే బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకుంటున్నారు, 70 to 80% కూడా వెళ్ళొచ్చా బ్యాంక్ లోన్కి? 100% వెళ్ళొచ్చు సార్. ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ డాక్యుమెంట్ ఉంది. ఇది ఏంటంటే పర్ఫెక్ట్ డాక్యుమెంట్ ఉంది. ఇది ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. పర్ఫెక్ట్ మనకు లీగల్గా కూడా ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. 100% మనకు లోన్ కూడా వస్తుంది సార్. ఇంకొక చిన్న మాట సార్, ఒక్కటే క్వశ్చన్ అడిగి వీడియోని ఏం చేస్తున్నాను. ఏ కస్టమర్ అయినా మీరు ఇంత మంచిగా కట్టిరు, బిల్డింగ్ సొంతంగా కట్టుకున్నారు, మీకు మంచిగా రెంటల్ కూడా ఇస్తుందన్నారు. బిజినెస్ ఏ బిజినెస్ అయినా మల్టీపర్పస్ బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు, ప్లస్ హాస్పిటల్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వేర్ హౌసెస్, ట్రాన్స్పోర్ట్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్కు మనకు సపోర్టింగ్గా సఫిషియెంట్ పార్కింగ్ ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది సార్. ప్రైమ్ లొకేషన్లో అంటే నాగోల్ బండ్లగూడ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో బస్ స్టాప్కి నడుచుకుంటూ రావచ్చు. మెయిన్ రోడ్కి అయితే 100 అడుగులు కూడా లేదు, 120 feet. బస్ డిపో దగ్గర ఉంటుంది సార్, నియర్లీ బస్ డిపో. అవును, ఇంత మంచి ప్రాపర్టీ మరి మీరు అమ్ముతున్నారు అంటే రీజన్ ఏదైనా ఉంటుంది కదా సార్? ఏం లేదు సార్, మనకు వేరే దగ్గర కొద్దిగా అమౌంట్ హెవీ అమౌంట్ అవసరం ఉంది, దాని గురించి మనం ఇది సేల్ చేస్తున్నాం. అంటే హాట్ కేక్ లాంటి ప్రాపర్టీ అమ్మాలి అనుకొని ఇది అమ్ముతున్నారు అంతేనా? ఎస్ సార్.
అంతే. మనము మనకు వేరే ఆప్షన్ ఉంది, దానివల్ల మనం ఇది సేల్ చేస్తున్నాం, వేరే దగ్గరికి మూవ్ అవుతున్నాం, దానివల్ల సేల్ చేస్తున్నాం. మెయిన్ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నాను అంటే ఒక ఫైనాన్షియల్ రీజన్ ఉంది కాబట్టి, ఫైనాన్షియల్ నీడ్ ఉంది కాబట్టి అమ్ముతున్నారు. అవునా? అంతేనా ఎస్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కొంచెం అంటే కొన్ని వివరాలు ఇచ్చిర్రు మీరు మాకు. ఎందుకు క్వశ్చన్ అడిగినామంటే ఏ కస్టమర్ అయినా ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ మీదే ఇస్తున్నా, ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ అని మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే. కొనేవాళ్ళు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. దాని గురించి మీరు ఏమనుకోవచ్చు. ఏం లేదు సార్, అది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరైతే రండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఇది కంప్లీట్ స్ట్రక్చరల్ డిజైన్ అంటే సివిల్ ఇంజనీర్ ప్లానింగ్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు మన ఇంటి ఓనర్ శ్రీనివాస్ గారు. ఆయన ఇంకోటి ఏంటంటే సిమెంట్ అండ్ స్టీల్ ట్రేడర్గా ఉన్నారు. ఆయన అంటే కంప్లీట్ స్టీలు ఇదంతా ఇంటికి వాడింది, ఈ షటర్స్ అన్నీ ఏంటంటే ఇక లాంగ్ టర్మ్లో ఆలోచించి ఆయన కన్స్ట్రక్షన్ చేశారు. చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు, మీరు ఇక్కడ వచ్చినప్పుడు పొజిషన్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే రేట్ అయితే ఫైనల్ అయితే కాదు ఫ్రెండ్స్, నెగోషియబుల్ అవుతుందన్నారు. ఇంకోటి 70 to 80% బ్యాంక్ లోన్ కాదు సార్, 100% కూడా బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కంప్లీట్ వైట్ ఇస్తామన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఓనర్ గారు. ఒక్కసారి అయితే మీరు పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి మాట్లాడండి, అది ఎట్లా కంఫర్టబుల్ ఉంటుంది ఏంది అనేది ఒకసారి మాట్లాడుకోండి. ఈ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఒకటి నార్త్ వెస్ట్ కార్నర్లో భాగంగా ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి నార్త్ ఫేసింగ్లో భాగంగా ఒక ప్రాపర్టీ, అంటే సపరేట్ డాక్యుమెంట్ పరంగా ఉన్నాయి. ఒకటి 1,55,00,000, ఇంకోటి 1,50,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ ఒకవైపు ఉప్పలు, ఇంకోటి వైపు ఎల్బీ నగర్ నుంచి టువర్డ్స్ నాగోలు బండ్లగూడ వైపు, అది బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్. మెయిన్ రోడ్డు 120 feet రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి 100 అడుగుల దూరంలోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది. మంచి కాలనీ అసోసియేషన్, కాలనీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 80 to 85% అంతా ఆక్యుపెన్సీ అయిపోయి ప్రైమ్ లొకేషన్ అనుకోవచ్చు మన నాగోల్లో. ఇది బండ్లగూడ అనేది మంచి లొకేషన్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ చాలా రోజుల తర్వాత తీసుకొచ్చాను మీ ముందుకి. ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ప్రాపర్టీ చూడండి, 100% నచ్చుతారు ఫ్రెండ్స్. లాంగ్ వీడియో అని అనుకోవద్దు, ఎందుకంటే ఇందులో 100% ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి కొన్ని అంటే ఈ బిల్డింగ్ అంతా క్లియర్గా మీకు చూపించడం జరిగింది. వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను, వీడియోకి ఖచ్చితంగా ఒకసారి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. అండ్ మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ పేజ్ని ఫాలో కావాల్సిందిగా కోరుతూ వీడియోని ఏం చేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.